అండ్ దాంతో పాటు మనకి మన పాలసీ ఎక్కడ ఆపాం, ఉదాహరణకి దానికి ఒక మనం లాస్ట్ చేసిన పని మెమొరీ కెపాసిటీ కూడా ఉందండి. అంటే మనం ఒక రీసెర్చ్ చేస్తున్నాం అనుకోండి, ఈ రీసెర్చ్ ఇక్కడ ఆపేసాం, నేను ఎక్కడ ఆపాను అని అడగొచ్చు. అంటే మనం ఏది గుర్తుపెట్టుకోవాలో ఏది గుర్తుపెట్టుకోకూడదో డైరెక్ట్గా దాన్ని అడిగేయచ్చు అనమాట. ఇది నాకు నీకు గుర్తుందా, లేదా ఇది నువ్వు మర్చిపో, ఎనీథింగ్ వీ కెన్ ఆ కమాండ్ ఇవ్వచ్చు అనమాట అట్లాస్కి. అంతేకాదు ఏదైనా సరే చాట్ జీపీటీకి సంబంధించి మనకి ఏదైనా ఏఐ ఇంటిగ్రేట్ అయింది కాబట్టి దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ 3 పాయింట్స్ చెప్పు, లేదా నేను ఒక 3 పాయింట్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను, దీనిలో టాప్ మోస్ట్ పాయింట్స్ ఏంటని అట్లాస్నే డైరెక్ట్గా అడిగవచ్చు అనమాట. అంటే కేవలం సెర్చ్ మాత్రమే కాకుండా అది మనకి అసిస్టెంట్లా పనిచేస్తాయి, ఒక పర్సనల్ అసిస్టెంట్లా పనిచేస్తాయి. అంటే మనం చేసే పనికి సపోర్ట్ చేస్తూ సప్లిమెంట్ చేస్తూ వెళ్తుంది అనమాట. అంటే కృత్రిమంగా మేధతో, అంటే మేధాశక్తితో మనకి అసిస్ట్ చేస్తూ ఉండేదే అట్లాస్ అనమాట. మనం క్రోమ్లో ఓపెన్ చేసినప్పుడు మనం ఏ టాపిక్ కావాలంటే అది ఓపెన్ అవుతుంది, కానీ అది మనకు పూర్తి స్థాయిలో అసిస్ట్ చేయదు. మనం దాన్ని అసిస్ట్ చేసుకునేలా చేసుకుంటూ ఉంటాం. అంటే మనం ఒక పేజ్ ఓపెన్ చేసుకున్నాం అనుకోండి, ఆ పేజ్ చదివి మనం దాన్ని సింక్ చేసుకోవాలి. కానీ అట్లాస్లో అలా కాదు, మనకి ఏ పాయింట్స్ కావాలో ఆ పాయింట్స్ అట్లాస్ మనకు తీసేస్తుంది మనం ఇచ్చే కమాండ్ బట్టి. సో ఏఐతో ఇంటిగ్రేట్ అయి ఉండటం వల్ల చాట్ జీపీటీకి సంబంధించిన అన్ని లింక్స్ కూడా మనం అట్లాస్లో ఓపెన్ చేసుకోవచ్చు. వితౌట్ సపరేట్గా ఇంకొక బార్ ఓపెన్ చేసుకోకుండా, ఇంకొక పేజ్ ఓపెన్ చేసుకోకుండా డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు. అంతేకాదు ఓపెన్ ఏ వాళ్ళ అట్లాస్ ఏదైతే ఉందో గూగుల్ క్రోమ్కి డైరెక్ట్ హిట్, డైరెక్ట్ కాంపిటీషన్ ఇవ్వబోతుందని చెప్పి ఇప్పుడు చాలామంది టెక్ నిపుణులు చెప్తున్నారు.